రేపు 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ, ఇటు జనసేన, అటు బీజేపీ ఈ మూడు పార్టీల నేతలు సమావేశమయ్యారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యి చంద్రబాబు నాయుడిని తమ పార్టీ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయటం, మిగిలినటువంటి ఎమ్మెల్యేలు బలపరిచి ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు వీళ్ళంతా సమావేశమై ఉన్నారు. అలాగే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా 7,000 మంది పోలీసుల్ని బందోబస్తుకు ఏర్పాటు చేశారు. అటు ప్రధానితో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. ఇక ట్రాఫిక్ని కూడా భారీ స్థాయిలో మళ్లించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వైపు, చెన్నై వైపు, బెంగళూరు వైపు వెళ్ళేటువంటి ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. ఎందుకంటే ఇది హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడుతున్నారు పోలీసులు. అయితే రేపు ఇంకా 2 ఫైళ్ళ మీద సంతకాలు చేయబోతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. మొట్టమొదటిది మెగా డిఎస్సి అమలు, ఇంకా రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ 2 వాటి మీద ముందుగా సంతకం చేయబోతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.